2 రోజుల సమయం ఇవ్వండి, 2 రోజుల సమయం ఇవ్వండి, విచారణకు సహకరిస్తా. పోలీసులకు బండి సంజయ్, బండి భగీరథ రిప్లై. రెండోసారి బాధితురాలి వాంగ్మూలం రికార్డట. సో ఇంత దారుణము చూసిర్రా ఇక. ఆయన మంచిగా హైదరాబాద్లోనే ఉన్నాడు, మంచిగా విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉన్నాడు. పోలీసులు మాత్రం ఏం చెప్తున్నారు, ఆయన దొరుకుతలేడు, పరారులో ఉన్నాడు, ఎక్కడ ఉండో కనిపిస్తలేడు. మీరు ఏసీ గదిలో పండుకుంటే మీకు ఉంటే కనిపిస్తాడా మీకు భగీరథ ఏడ ఉన్నాడు? మీరు ఆయన కేంద్ర మంత్రి కొడుకుని బండి భగీరథను కాపాడడానికి మొత్తం రాజకీయ నాయకులు, పోలీసు యంత్రాంగం అందరూ కలిసి సహకరిస్తున్నారు. ఒక విషయం అండి, ఇదే సామాన్యుడికి ఇలాంటి కేసు అయితే ఆయనకి ఇంత అవకాశం ఇస్తారా అండి? ఇన్ని అవకాశాలు ఇస్తారా? 8 తారీఖు నాడు అయింది, 8 తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయితే ఈరోజు 14 తారీఖు. సో ఇన్ని అవకాశాలు ఇస్తారా ఎవరైనా? సో ఈయన ఎందుకు హాజరైతలేడు? ఈరోజు హైకోర్టులో విచారణ ఉంది, ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకుని హైకోర్టులో. సో ఆ జడ్జిమెంట్ ఏమొస్తుందా అని చెప్పి చూసి హాజరయ్యేదామని చెప్పి చూస్తూ ఉన్నాడు ఇక. సో పక్క ఏం నడుస్తుంది, మనోడే జడ్జి, మనోడే మనకు బెయిల్ ఇస్తాడు, నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తా అని చెప్పి ఒక పక్క ప్రచారం జరుగుతూ ఉన్నది. సో ఇదండి, పోలీసులు జారీ చేసిన నోటీసులకు బండి భగీరథ్ బదులిచ్చాడు. విచారణకు హాజరు కావాలని స్వల్ప వ్యవధిలో నోటీసులు ఇచ్చారని, దీనికి తోడు కొన్ని వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా బుధవారం హాజరు కాలేకపోతున్నారని పేర్కొన్నారు. తన కుటుంబంపై చేసిన తప్పుడు ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలు, పత్రాలు సమకూర్చుకొని విచారణకు హాజరయ్యేందుకు తనకు మరో 2 రోజుల సమయం కావాలని లేఖలో విన్నవించారంటూ చూస్తున్నాం. సో ఇది నేడు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ. అసలు ముచ్చట ఇది ఇక, అసలు కదా ఇది. అంటే హైకోర్టుకు పోవాలి, బెయిల్ తెచ్చుకోవాలి, సో ఇక మాకు బెయిల్ వచ్చింది అని చెప్పి చెప్పాలి. కానీ ఇక్కడ ఏదేమైనా హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వద్దు. ఎందుకంటే సాక్ష్యాలను తారుమారు చే స్టేజ్లో బండి భగీరథ తండ్రి బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్నాడు. ఆయన తారుమారు చేయగలుగుతాడు, బాధితులను బెదిరించగలుగుతాడు. కాబట్టి అలాంటి వ్యక్తులకు బెయిల్ ఇస్తే రేపు సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారు, కేసు నీరుగార్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే తీసుకుపోయి లోపల వేయకుండా ఒక సిట్టేసిండి, ఇక రేవంత్ రెడ్డి ఒక సిట్టేసి కాలయాపన చేస్తూ ఉండు. సో ఇప్పుడు ఈయనకు మంచిగా అవకాశం ఇస్తుండు. సో ఇది ఒక కుట్ర, రాజకీయ కుట్ర జరుగుతూ ఉన్నది. సో ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. సో దయచేసి కోర్టులు కూడా బాధితురాలకు న్యాయం చేయాలని చెప్పి, పోలీసు వ్యవస్థ కూడా బాధితురాల వైపు ఉండాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది.